సాధకులు ఈ సత్యాన్ని గుర్తించాలి. ఈనాటి కాలంలో మంత్రయోగము, లయయోగము, హఠయోగము, రాజయోగము అందరూ చేయలేరు. దానికి ఎంతో ఆహార నియమం ఉండాలి, సమయపాలన ఉండాలి. సరైనటువంటి సిద్ధి పొందినటువంటి సిద్ధపురుషుల ద్వారాను, యోగ పురుషుల ద్వారా మాత్రమే మనం యోగాన్ని తెలుసుకొని ఆచరించాలి. అప్పుడు మాత్రమే ఫలితం వస్తుంది. అందుకనే 4 యోగములు కలిసి ఉన్నటువంటిదే క్రియాయోగం. ఈ క్రియాయోగము షట్చక్రముల మీద ఒక చక్కటి ప్రక్రియ. ప్రాణ ప్రవాహాలను, ప్రాణ తరంగాలను మూలాధారము, స్వాధిష్టానము, మణిపూర్వకము, అనాహతము, విశుద్ధము, ఆగ్నేయ చక్రముల మీదుగా చుట్టి పైనుండి కిందికి, కింద నుండి పైకి పరిభ్రమణింపజేసేటువంటి క్రియ. ఈ క్రియ ఒక్క అర నిమిషము పట్టే ఈ క్రియకు 1 సంవత్సర కాలం ఫలితాన్ని ఇస్తుంది సాధకుడికి. కాబట్టి ఒక యోగి ఆత్మకథలో మరి పరమహంస యోగానంద స్వామీజీ చెప్పారు. కాబట్టి క్రియాయోగం అనేటువంటిది ప్రశంసనీయమైనది. ఇది అంతర్ముఖ ప్రాణాయామము, సుషుమ్నా క్రియ. అందరూ కూడా ఆత్మవిచారణ చేయలేరు. అందుకని యోగము ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందగలరనే నేను మనవి చేసుకుంటున్నాను. హరి ఓం.